నేను ఈ సమయంలో మా నాన్నగారి సేకరణలో ఉన్న మనుస్మృతిని చూడవలసి వచ్చింది. సృష్టి యొక్క కథ మరియు దానిలోని ఇలాంటి విషయాలు నన్ను పెద్దగా ఆకట్టుకోలేదు, కానీ దానికి విరుద్ధంగా నన్ను నాస్తికత్వం వైపు కొంత మొగ్గు చూపేలా చేసింది. మనుస్మృతిలోని డైట్ మరియు ఇలాంటి అధ్యాయాలు రోజువారీ అభ్యాసానికి విరుద్ధంగా నడుస్తున్నట్లు నాకు అనిపించింది. నా సందేహాలకు కూడా అదే సమాధానం వచ్చింది. తెలివి మరింత అభివృద్ధి చెందింది మరియు మరింత చదవడం ద్వారా నేను దానిని బాగా అర్థం చేసుకుంటాను అని నేను నాలో చెప్పాను. అప్పుడు మనుస్మృతి నాకు అహింసను బోధించలేదు. నా మాంసాహార కథ చెప్పాను. మనుస్మృతి దానికి మద్దతుగా అనిపించింది. కాని ఒక విషయం నాలో లోతుగా పాతుకుపోయింది. నైతికత విషయాలకు ఆధారం మరియు సత్యమే అన్ని నైతికత యొక్క మూలాధారం అనే నమ్మకం. సత్యమే నా ఏకైక లక్ష్యం అయింది. ఇది ప్రతిరోజూ పరిమాణంలో పెరగడం ప్రారంభించింది మరియు దాని గురించి నా నిర్వచనం కూడా విస్తృతమవుతోంది.